యువ తెలంగాణ ఛాంపియన్షిప్లోని డే 2లోని సెకండ్ మ్యాచ్లోకి వచ్చేసాం మనం. యువ తెలంగాణ ఛాంపియన్షిప్లో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగుతోంది. అండ్ ఈ మ్యాచ్లో తలపడడానికి మరొక రెండు టీంలు సిద్ధం అయిపోయాయి. ఇక్కడ దానికి సిద్ధం ఉంటున్నాయి రెండు టీంలు కూడా. మొదటి మ్యాచ్ చాలా చాలా ఉత్కంఠగా నడిచింది. ఇక్కడ నెక్స్ట్ బాసరా విద్యుత్స్ లైనప్ చూస్తున్నాం. బెంచ్ మీద ప్లేయర్స్, మ్యాట్ మీద ప్లేయర్స్ అందరూ కూడా చాలా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్ చూసారు కదా, చాలా స్లోగా చాలా చాలా నెమ్మదిగా అనిపించినా కూడా చివరికి వెళ్లే కొద్దీ సూపర్ రైడ్స్ చూసాం, అదిరిపోయే యాక్షన్ చూసాం, అదిరిపోయే విక్టరీ చూసాం. సో మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది? బాసర వాళ్ళు ఎవరిని ఢీ కొట్టబోతున్నారు అంటే మరికొద్ది క్షణాల్లో ఆ టీమ్ స్ట్రెంగ్త్ ఎంత, వాళ్ళ గేమ్ ఎలా ఉండబోతోంది, మరి ఈ సెకండ్ గేమ్ లో ఆట ఎలా ఉండబోతోంది అనేది మరికొన్ని క్షణాల్లో. భాగ్యనగర్ టైటన్స్ అండ్ బాసరా విద్యుత్ ఈ రెండు టీంలు కూడా నిన్నటి మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత ఈ మ్యాచ్ లో ఆడడానికి వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఫస్ట్ విక్టరీ కావాలని ఇద్దరు కూడా ఏం చేస్తారు, ఏం జరుగుతుందో చూడాలి. ఇక్కడ రెండు టీంల డిఫెన్సివ్ యూనిట్లు కూడా నిన్న తొందరపాటుని ప్రదర్శించాయి. ఇక్కడ ఈ రోజు మరి ఆ తడబాట్లన్నింటినీ సరి చేసుకుంటారా, రైడింగ్ ని చూపిస్తుందా, ఏం జరుగుతుందో చూడాలి. ఇక్కడ యువ తెలంగాణ ఛాంపియన్షిప్ లో ప్రతి ఒక్క మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగుతోంది. అండ్ ఈ మ్యాచ్ కూడా మరింత ఇంటెన్సివ్ యాక్షన్ తో మన ముందుకు ఇప్పుడు వచ్చేపోతోంది. అండ్ రెఫరీ ఇరు జట్ల కెప్టెన్ ని కూడా టాస్ కోసం ఇన్వైట్ చేశారు. రూల్స్ చెప్పి టాస్ వేస్తారు. నో ఫాల్ గేమ్. రూల్స్ మర్చిపోతే మాత్రం పనిష్మెంట్స్ ఉంటాయి. గ్రీన్ కార్డ్ ఉంటుంది, రెడ్ కార్డ్ ఉంటుంది. సో జాగ్రత్తగా ఆడాలి. సో ఎవరు గెలిచారు టాస్? ఇక్కడి నుంచే అదృష్టం మొదలవుతుంది కాబట్టి భాగ్యనగర్ టైటాన్స్ టాస్ గెలిచినట్లు అనిపిస్తుంది. టాస్ గెలిచారు. కోర్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకంటే సెకండ్ హాఫ్ లో అడ్వాంటేజ్ తీసుకోవాలనే ఎవరైనా సరే మ్యాచ్ చూస్ చేసుకుంటారు. సో దీంతో ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరి గేమ్ ఎలా ఉండబోతుంది అనేది మరికొన్ని క్షణాల్లోనే మనం చూడబోతున్నాం ఈ గొప్ప స్టేజ్ పై యువ తెలంగాణ ఛాంపియన్షిప్ 2025 లో. టాస్ గెలవగానే ఎవరైనా కోర్ట్ ఎంచుకుంటారు, ఎందుకంటే ఫస్ట్ డు ఆర్ డై రైడ్ అపోనెంట్స్ కి రావాలని. అదే విధంగా ఇక్కడ భాగ్యనగర్ టైటన్స్ కూడా వాళ్ళ అపోనెంట్స్ కి ఫస్ట్ డు ఆర్ డై రావాలని కోరుకున్నారు. మరి బాసరా విద్యుత్ మొట్టమొదటి రైడ్ కి ఎవరు రాబోతున్నారు వాళ్ళ టీం నుంచి చూడాలి. ఇక్కడ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్నాయి మ్యాచ్లు మాత్రం. ఈ యువ తెలంగాణ ఛాంపియన్షిప్ లో ప్రధానంగా ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ప్రూవ్ చేసుకోవాలని హంగర్ తో ఆడుతున్నటువంటి నేపథ్యం ఉంది. సో తెలంగాణ కీర్తిని, తెలంగాణ కబడ్డీ ప్రతిభని విశ్వవ్యాప్తం చేయడానికి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. అండ్ ఈ టోర్నమెంట్ లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళు తెలుగు కబడ్డీ లీగ్ కి అర్హత సాధిస్తారు. ఫస్ట్ నుంచే టెన్షన్ మొదలైపోయింది. ఫస్ట్ రైడ్, ఫస్ట్ అవుట్. భాగ్యనగరం టైటాన్స్ అవకాశం ఇచ్చేశారు ఆల్రెడీ. ఫస్ట్ బాసరా విద్యుత్ మొట్టమొదటి పాయింట్ సాధించారు ఇక్కడ భాగ్యనగర్ టైటన్స్ పైన. ఇప్పుడు మాత్రం భాగ్యనగర్ టైటన్స్ ఏం చేయబోతున్నారు? ఫస్ట్ రైడ్ కి కార్తిక్ వచ్చాడు, చెస్ నెంబర్ 8 భాగ్యనగర్ టైటన్స్ నుంచి. ఏం చేస్తాడో చూడాలి. ఇక్కడ లెఫ్ట్ కార్నర్ లో బోనస్ కోసం అటెంప్ట్ చేశాడు అండ్ బోనస్ కూడా లభించింది. ఇక్కడ బాసరలో అక్షరాభ్యాసం చేస్తే చాలా చాలా బాగా చదువు వస్తుంది అని చెప్పి చాలా మంది అక్కడికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్షరాభ్యాసం చేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి బాసర గడ్డ మీద నుంచి వచ్చిన బాసర విద్యుత్
ఈ రోజు ఎలాంటి విద్యను నేర్పించబోతున్నారు భాగ్యనగర్ టైటాన్స్ కి? ఎస్, నేర్పిస్తున్నారు చాలా గొప్పగా. సెకండ్ రైడ్ లో కూడా పాయింట్, బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ బాసరా విద్యుత్ కి. చూస్తున్నాం ఇక్కడ బాసరా విద్యుత్ మాత్రం డామినేషన్ ఈ రోజు కనబరుస్తున్నారు భాగ్యనగర్ టైటన్స్ పైన. బాసరా విద్యుత్ ఇప్పటివరకు 2 పాయింట్లు సాధిస్తే భాగ్యనగర్ టైటన్స్ కేవలం ఒకే ఒక పాయింట్ సాధించింది. ఆయన ఇక్కడ మాత్రం హ్యాండ్ టచ్ చేశాను అంటున్నాడు రైడర్. ఆయన ఒక పాయింట్ కూడా లభించింది. కవర్ డిఫెండర్ పైన తోలె ప్రసాద్ ది ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ పైన పాయింట్ సాధించాడు పృథ్వీ. తోలె ప్రసాద్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్, టీమ్ ని ముందుకి లీడ్ చేయగలిగినటువంటి ప్లేయర్, ప్రొఫెషనల్ లెవెల్లో కబడ్డీ ఆడేటువంటి నెంబర్ ఆఫ్ సీనియర్ నేషనల్స్ లో తెలంగాణ టీమ్ ని రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఎక్కడ ఫస్ట్ గేమ్ కి ఈ గేమ్ కి సంబంధమే లేదు. ఇక్కడ మంచి ట్యాకిల్ చూస్తామా అంటే లేదు, మంచి రేట్ చూసాము. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? మల్టీ రేట్ పాయింట్. బిగ్ మిస్టేక్ జరిగింది ఫస్ట్ లోనే. దీంతో భాగ్యనగర్ టైటాన్స్ కి ఇదొక దెబ్బని చెప్పాలి. 2 పాయింట్స్ లీడ్ లోకి వెళ్ళిపోయింది బాసరా విద్యుత్. బాసరా విద్యుత్ మొట్టమొదటి నుంచి ఈ గేమ్ లో డామినేషన్ ని కనబరిచేందుకు ట్రై చేస్తున్నారు. ఇక్కడ వెరిన్ భాగ్యనగర్ టైటన్స్ డిఫెన్స్ లోని ఎర్రర్స్ నుంచి ఇంకా నేర్చుకోవాల్సిందే, కొత్త స్కిల్స్ ని ఎగ్జిబిట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం రైట్ కార్నర్ నుంచి సరైనటువంటి టైంలో యోగేందర్ రెడ్డి వాట్ ట్యాకిల్ అది బ్యాక్ హోల్డ్ చేశాడు. దాంతో ఛాన్స్ లేదు. రైడర్ అవుట్. రవితేజ బయటికి వెళ్లాల్సిందే. సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. ఏదో ఒకటి చెయ్యాలి. మొత్తం రివర్స్ లో నడుస్తుంది రోజంతా. ఫస్ట్ గేమ్ లో చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అయిపోయినా కూడా సింగిల్ డిజిట్ లోనే ఉన్నాయి రెండు టీమ్స్ కూడా. కానీ ఇప్పుడు మాత్రం బాసరా విద్యుత్ వాళ్ళ స్పీడ్ కి స్కోర్ ని ఎక్కడి వరకు తీసుకువెళ్తాయనేది ఊహించడం కూడా కష్టంగా మారిపోయింది ఇప్పుడు. మరోవైపు ఆల్అౌట్ ప్రమాదంలో భాగ్యనగర్ టైటాన్స్. మరి ఇక్కడ ఏమైనా చూస్తామా అంటే చూసాం, ఊడుం పట్టును చూసాం ఇక్కడ మనం. చూస్తున్నాం ఇక్కడ బాసరా విద్యుత్ మొట్టమొదటి నుంచి డామినేషన్ ని కనబరిచే ప్రయత్నం చేశారు. కానీ భాగ్యనగర్ టైటన్స్ కూడా కంబ్యాక్ ఇస్తున్నారు మెల్లమెల్లగా. జస్ట్ నెంబర్ 5 రెడ్ కార్డు చూస్తున్నాం. భాగ్యనగర్ టైటన్స్ నుంచి భాగ్య రేఖని పెంచాల్సిందే. బాసరా విద్యుత్ పైన లీడ్ సంపాదించాలంటే కనుక ఈ రైడ్ చాలా చాలా కీలకం. ఎంటీ రైడ్ జరిగింది పృథ్వీ. లాస్ట్ మ్యాచ్ కి ఈ మ్యాచ్ కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఫుల్ కాంట్రాస్ట్ లో మ్యాచెస్ చూసినట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్క రైడ్ లో కూడా యాక్షన్ చూసాం మనం ఈ మ్యాచ్ లో. లాస్ట్ రైడ్ ఒకటి తప్పితే వెరీ లాస్ట్ మ్యాచ్ మాత్రం డిఫెన్స్ ఓరియంటెడ్ గేమ్ నడిచింది. సో ప్రతి ఒక్క మ్యాచ్ కి కూడా మనకి వేరియేషన్ లభిస్తుంది యువ తెలంగాణ ఛాంపియన్షిప్. ఎగ్జాక్ట్లీ సాయి, ఆ వేరియేషన్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి 30 సెకండ్లకి కబడ్డీలో యాక్షన్ జరుగుతుంది కాబట్టి వేరియేషన్ తప్పనిసరి, డామినేషన్ కూడా తప్పనిసరి. అదే డామినేషన్ చూస్తున్నాం మనం బాసరా విద్యుత్ నుంచి. 3 పాయింట్స్ లీడ్ లో ఉన్నారు బాసరా వాళ్ళు. అలాగే భాగ్యనగర్ టైటాన్స్ చూసుకుంటే 4 పాయింట్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఇక్కడ ఏమైనా గొప్ప యాక్షన్ చూస్తామా జెర్సీ నెంబర్ 9 నుంచి అంటే? ఆ లీడ్ ఏదైతే ఉందో దాన్ని కిల్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా పాయింట్ కావాలి. కానీ జస్ట్ బోనస్ ఇచ్చి సరిపెట్టారు బాసరా విద్యుత్. ఎందుకంటే తెలుసు ఒక పాయింట్ పోతే, ఒక ప్లేయర్ మ్యాట్ మీద నుంచి వెళ్ళిపోతే అది ఏమాత్రం కరెక్ట్ గా ఉండదని. ఇక్కడ 1 vs 2 లో చాలా చాలా టఫ్ సిచువేషన్ ఫర్ ద రైడర్. బట్ డిఫెన్సివ్ యూనిట్ లో ఉన్నటువంటి ఇద్దరు ప్లేయర్స్ ని వన్ సైడ్ చేశాడు అండ్ ఇక్కడ పాయింట్ సాధించాడు. డిఫెండర్ బ్యాక్ కి వెళ్ళలేకపోయాడు. జస్ట్ నెంబర్ 5 దాంతో ఈజీ పాయింట్. ఇక్కడ రైడర్ అయితే చాలా చాలా కాన్ఫిడెంట్ కనిపిస్తున్నాడు. వరద పాడుతోంది. బాసరా విద్యుత్ నిజంగానే వాళ్ళ టాలెంట్, వాళ్ళ స్పీడ్ ఎంత యాక్యురేట్ గా వాడతారు, ఎంత యాక్యురేట్ గా ఆడతారు అనేది కూడా చూపిస్తున్నారు. దీంతో ఎక్కడ కూడా ఛాన్స్ ఇచ్చేటట్లయితే కనిపించట్లేదు సాయి. చూడొచ్చు ఇక్కడ వండర్ఫుల్ టర్న్ అండ్ ఎస్కేప్. అది బోనస్ ప్లస్ 1 పాయింట్. 1 కాదు 2 పాయింట్లు లభించాయి ఇక్కడ. 1 vs 2 లో 1 పాయింట్. 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 1 vs 2
సో నిమిషానికి యాక్షన్ జరుగుతుంది ఈ కబడ్డీలో. చూడొచ్చు ఇక్కడ టైమ్అవుట్ తీసుకున్నారు. కోచ్ ప్రతి వ్యూహాల్ని రచిస్తారు, ప్లేయర్స్ తో డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ రైట్ లో వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తూ ఉంటారు. అండ్ మ్యాన్ ఆన్ స్క్రీన్ శివ కృష్ణని చూస్తున్నాం. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఫ్రమ్ తెలంగాణ. సీనియర్ నేషనల్స్ లో కావచ్చు, అదే విధంగా వైకేఎస్ లో కావచ్చు, తెలంగాణ యొక్క కీర్తిని ఇనుమడింపు చేసినటువంటి ప్లేయర్ గా మనం పేర్కొనవలసి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళైతే ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా ఇక్కడ రిస్క్ లో ఉన్నది మాత్రం భాగ్యనగర్ టైటాన్స్ కాబట్టి మరి ఈ రేట్ తో కోర్ట్ మొత్తం ఎంటీ అయిపోతుంది అంటే ఎస్ అదే జరిగింది. ఏ డ్యామేజ్ అయితే చూడకూడదు, ఏ డ్యామేజ్ అయితే చేయకూడదు అని అనుకుందో భాగ్యనగర్, అదే డ్యామేజ్ జరిగింది. దీంతో 4 పాయింట్లు సాయి. వాట్ ఎ గేమ్. ఎస్, శివకృష్ణ తన పేరులో ఉన్నటువంటి ఇద్దరు పేర్ల లాగానే శివుడిలాగా పవర్ చూపించాడు, కృష్ణుడిలాగా వ్యూహాన్ని చూపించాడు. దాంతో ఇక్కడ ఎస్కేప్ అవుతూ 2+2 4 పాయింట్స్ సంపాదించుకున్నాడు. ఆల్ అవుట్ పాయింట్స్ కూడా అందించాడు ఇక్కడ బాసరా విద్యుత్. ఈ రోజు బాసరా విద్యుత్ ప్రస్తుతానికి అయితే 5 పాయింట్ల లీడ్ లో ఉన్నారు. మరి ఆ లీడ్ ని తగ్గించాల్సిందే. ఇక్కడ కంబ్యాక్ ఇవ్వాలంటే కనుక భాగ్యనగర్ టైటన్స్ ఏం చేస్తాడు రైడర్? టచ్ పాయింట్ కోసం అయితే ప్రయత్నం జరుగుతోంది. పాయింట్ సాధిస్తాడా? బాక్ లైన్ బయట ఫుట్ వర్క్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ట్యాకిల్ జరిగింది. ఎస్, చూస్తున్నాం బాక్ లైన్ బయట ట్యాకిల్ జరిగినప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్ అండ్ సపోర్ట్ ని మెచ్చుకోవచ్చు పృథ్వీ. దాంతో రైడర్ కుప్పకూలిపోయాడు. దాంతో 6 పాయింట్స్ లీడ్ లో ప్రస్తుతానికి బాసరా విద్యుత్. నాకు తెలిసి కోలుకునే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. బాసరా సైడ్ మొత్తం ఆ జోన్ మొత్తం యాక్టివ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. డిఫెన్స్ లో, రేడింగ్ లో ఎక్కడ కూడా మిస్టేక్స్ చేయట్లేదు. మరో ఎండ్ లో చూసుకుంటే భాగ్యనగర్ మాత్రం మిస్టేక్ మీద మిస్టేక్. స్పెషల్ గా డిఫెన్స్ లో చూసుకుంటే ఇప్పటికే మల్టీ రేట్ పాయింట్స్ అన్ని కూడా బాసరా విద్యుత్ కి సమర్పించుకోవడం అనేది ఆ లీడ్ కి ఎగ్జాంపుల్. లీడ్ కి ఎగ్జాంపుల్ గా మనం పేర్కొనవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ భాగ్యనగర్ టైటన్స్ మాత్రం మిస్టేక్ మీద మిస్టేక్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏ మాత్రం మిస్టేక్ లేదు, తడబాటు లేదు. చాలా చక్కగా ఇక్కడ పాయింట్ సాధించారు బాసరా విద్యుత్. ఈ రోజు బాసరా విద్యుత్ మాత్రం రెచ్చిపోతున్నారు. భాగ్యనగర్ టైటన్స్ కి ఛాన్సే లేదంటున్నారు. రాజశేఖర్ ని కూడా బయటికి పంపించేశారు. అసలు వాళ్ళు ఆడే గేమ్ ఎలా ఉంది అంటే ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ లో ఉంది. చూసుకుందాంలే ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత అసలు సిసలైన మ్యాచ్ వచ్చినప్పుడు అన్నట్టు మ్యాట్ మీద చెలరేగిపోతున్నారు. స్పెషల్ గా జెర్సీ నెంబర్ 6 గురించి చెప్పుకోవాలి. చూడొచ్చు ఇక్కడ ప్రస్తుతానికి అయితే 7 పాయింట్ల లీడ్ లో ఉన్నారు ఇక్కడ బాసరా విద్యుత్. కోచ్ వచ్చి మరింత లీడ్ ని పెంచండి భయ్యా, సరిపోదు, మనకి డామినేట్ చేసి గెలవాలి. అసలు నిన్నటి మ్యాచ్ ఓడిపోయాం, ఒక స్ట్రాంగ్ అండ్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్తారేమో. ఏమంటారు పృథ్వీ? ఎస్, అదే జరుగుతుంది ఇక్కడ. ఆబ్వియస్లీ వాళ్ళకి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది కాబట్టి మీరు ఏమి కంగారు పడకండి, నెమ్మదిగా ఆడండి. మ్యాచ్ మన చేతుల్లో ఉందనే ఆ మోటివేషన్ అయితే చూస్తున్నాం ఇక్కడ. భాగ్యనగర్ టైటన్స్ మాత్రం నాట్ హ్యాపీ. చూస్తున్నాం ఇక్కడ భాగ్యనగర్ టైటన్స్ కంబ్యాక్ ఇవ్వాల్సిందే. ఇలా ఎంటీ రైడ్స్ చేస్తే సరిపోదు. డిఫెన్స్ లోను, అఫెన్స్ లోను, 2 విభాగాల్లోనూ పాయింట్స్ సాధిస్తేనే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎస్, క్రితం రైడ్ లో 2+2 4 రైడ్ పాయింట్స్ సాధించినటువంటి ప్లేయర్ శివకృష్ణ ఇప్పుడు ఏం చేస్తాడు? శివుడిలోని పవర్ చూపిస్తాడా అంటే లేదు. ఇక్కడ ఎస్కేప్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గౌరీ వాట్ ఎ బ్లాక్, అది నొక్కేశాడు మ్యాట్ పైకి. దాంతో ఛాన్సే లేదు ఇక్కడ శివకృష్ణకి. భాగ్యనగరం ఇప్పుడు బగబగలాడుతోంది. సో ఇలాంటి ఒకటైతే సరిపో, చాలా చాలా కావాలి. ఆ లీడ్ కవర్ చేయడంతో పాటు ఆ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోవాలంటే మాత్రం రీడింగ్ యూనిట్ కూడా అంతకు మించి కృషి చేయాలి. దాదాపుగా డబుల్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ డిఫరెన్స్ మరి ఎలా పోతుంది అంటే మల్టీ రేట్ పాయింట్స్ కావాలి, సూపర్ ట్యాకిల్స్ కావాలి. ఎక్కడ కూడా బాసరా విద్యుత్ కి ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక్కడ మాత్రం బాసరా విద్యుత్ ప్రతి ఒక్క రైడ్ లో కూడా యాక్షన్ చేస్తున్నారు. వాళ్ళ రైడర్స్ ప్రత్యర్థి పైన ప్రెషర్ పెడుతున్నారు. అండ్ ఇక్కడ మాత్రం పవర్ఫుల్ ట్యాకిల్, అది ఎస్ డిఫెండర్ ని మెచ్చుకోవచ్చు.
థై హోల్డ్ చేశాడు, డబల్ థై హోల్డ్ జరిగింది అక్కడ. దాంతో ఛాన్సే లేదు రైడర్ కి. దాంతో శశాంక్ రెడ్డి బయటికి వెళ్ళక తప్పదు ఇక్కడ. కోచ్ మాటలు పనిచేసినట్టున్నాయి. మంత్రం వేశారా లేదంటే ఇంకేదైనా గీతోపదేశం చేశారో తెలియదు కానీ ఇప్పుడైతే టెక్నికల్ టైమ్ అవుట్ తీసుకున్నారు. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ ట్యాకిల్ చేస్తున్నారు, రైడ్ చేస్తున్నారు, కానీ అక్కడ సింహాలతో చెలగాటం, బాసర విద్యుత్ తో కబడ్డీ మ్యాట్ పై ఆట, ఈ రెండు ఒకటే అన్నట్టుగా ఆ టాకిల్స్ చూస్తున్న వాళ్ళ దగ్గర నుంచి బ్యూటిఫుల్ గా అనిపించింది. జెర్సీ నెంబర్ 8 ని ఇంచు కూడా కదలనివ్వలేదు. రవితేజ అయితే మాత్రం ఏ మాత్రం పని చేయలేదు. ఇక్కడ మాత్రం రైడ్కి వచ్చాడు జస్ట్ నెంబర్ 3 నవీన్ రైడ్కి రావడం చూస్తున్నాం బాసరా విద్యుత్ నుంచి. ప్రతి ఒక్క రైడర్ కూడా ఈరోజు చాలా చక్కగా కాంట్రిబ్యూట్ చేశాడు బాసరా విద్యుత్కి. మరి ఈ రైడర్ ఏం చేస్తాడు, పాయింట్ సాధిస్తాడంటే ఎంటీ రైడ్ చేస్తూ వెనుతిరిగాడు. ఎందుకంటే వాళ్ళకి లీడ్ ఉంది కాబట్టి ఎంటీ రైడ్స్ చేస్తే సరిపోతుంది. అవైనా ఇక్కడ మాత్రం భాగ్యనగర్ టైటన్స్ కి పాయింట్స్ కావాలి, ఖచ్చితంగా కావాలి. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోతూ వస్తుంది కాబట్టి సెకండ్ హాఫ్లోకి వెళ్ళేసరికి ఇంత పెద్ద గ్యాప్ ఉంచుకుంటే నెమ్మదిగా ప్రెషర్ బిల్డ్ అవడం, ఆ ప్రెషర్లో మిస్టేక్స్ చేయడం, దాంతో అపోజిట్ టీంకి మరింతగా స్కోర్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. వామో, ఈ రేంజ్లో ఆడితే మాత్రం ఎప్పటికీ అవతల టీంకి ఆశలు మిగలవు. బాసరా విద్యుత్ డిఫెన్స్ లో ఒక కోట్ లాగా కనిపిస్తుంది, ఒక పెట్టని కోటలాగా రెచ్చిపోతున్నారు ఈరోజు డిఫెన్స్ విభాగంలో వాళ్ళు. ఆన్ ద అదర్ సైడ్ ఒక పసి కూనలా కనిపిస్తుంది భాగ్యనగర్ టైటన్స్. ఆట అయితే మాత్రం గేర్ మార్చాల్సిందే, ఇంజన్లు బీట్ ఎక్కాల్సిందే, పాయింట్స్ కావాల్సిందే ఇప్పుడు. అండ్ ఆ ఛాన్స్ ఇస్తాడా చెస్ నెంబర్ 7 ఫ్రమ్ బాసరా విద్యుత్ అంటే ఎంటీ రైడ్ చేసుకుని మేము వెనక్కి వెళ్తాం భయ్యా, నువ్వు ఆన్ డైరెక్ట్ చూసుకుంటాం అన్నాడు. లేదు, బాసర సరస్వతీదేవి దీవెనలు ఫుల్గా ఉన్నట్టున్నాయి వీళ్ళ మీద. పట్టిందల్లా బంగారం అవుతుంది. వెళ్ళిన రేడ్ ఎలా పాయింట్ తీసుకొస్తుంది, చేసిన డిఫెన్స్ కూడా సక్సెస్ అవుతుంది. ఆబ్వియస్లీ ప్లేయర్స్ కమిట్ అయి ఉంటారు, వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ ఎప్పుడైతే చేస్తారో 100%, అప్పుడు మాత్రమే ఇలాంటి ఆట చూస్తూ ఉంటాం మనం. ఎగ్జాక్ట్లీ మరోసారి జెర్సీ నెంబర్ 6 అదే చేసి చూపించాడు. ప్లాన్ చేశారు, ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు, ఇప్పుడు ఆ డిఫరెన్స్ క్రియేట్ చేశారు స్కోర్ బోర్డ్ లో. ప్రధానంగా కార్నర్ డిఫెండర్సే కాదు, కబడ్డీ డిఫెండర్సే కాదు, ఇటువంటి స్ట్రాటజికల్ ఎర్రర్స్ చూస్తున్నామండి ఈరోజు. ఏ మాత్రం కూడా వాళ్ళ ఎత్తులు పరిచేయట్లేదు భాగ్యనగర్ టైటన్స్. డిఫెన్స్ లో మార్పులు కావాలి, స్ట్రాటజీస్ లో మార్పులు కావాలి. డిఫెన్స్ స్ట్రాంగ్ అయితేనే మీరు ఈ టోర్నమెంట్ లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీ దగ్గర ఎంత చక్కటి రైడింగ్ యూనిట్ ఉన్నప్పటికీ రైడింగ్ యూనిట్ మహా అయితే మీకు కొన్ని మ్యాచ్లు అందిస్తుందేమో, కానీ ఖచ్చితంగా ట్రోఫీని అందుకోవాలంటే మాత్రం భాగ్యనగర్ టైటన్స్ డిఫెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. సాలోట్ ప్రమాదంలోకి వెళ్ళిపోయింది మరోసారి భాగ్యనగర్ టైటాన్స్. ఎక్కడ కూడా గేమ్ లో కనిపించట్లేదు వాళ్ళు. సబ్స్టిట్యూషన్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. జెర్సీ నెంబర్ 4 ఇన్, జెర్సీ నెంబర్ 13 అవుట్ అంటున్నారు. మరి ఈ కొత్త రైడర్ ఏమైనా నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తాడా ఇక్కడ భాగ్యనగర్ టైటన్స్ లో, భాగ్య రేఖని తీసుకొస్తాడా? ప్రస్తుతానికైతే 9 పాయింట్ల లీడ్ లో ఉన్నారు బాసరా విద్యుత్. ప్రధానంగా ఇక్కడ వాట్ ట్యాకిల్, అది చైల్డ్ ట్యాకిల్ ద్వారా రైడర్ ని అవుట్ చేసేసారు. అండ్ టైమ్లీ సపోర్ట్ ఫ్రమ్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ ద డిఫెన్స్. దాంతో ట్యాకిల్ సక్సెస్ఫుల్. వాట్ ట్యాకిల్ అది, నిజంగానే అదిరిపోయింది. దీంతో జెర్సీ నెంబర్ 4 అవుట్ అయ్యాడు. జెర్సీ నెంబర్ 3 బాసరా విద్యుత్ నుంచి ఆల్ అవుట్ ప్రమాదంలో ఉంది భాగ్యనగర్ టైటన్స్. మరి ఈసారి ఆల్ అవుట్ అవుతుందా, మరోసారి ప్రమాదంలో పడుతుందంటే ఎస్, ఇక్కడ పాయింట్ అయితే కోల్పోయారు భాగ్యనగర్ టైటన్స్. మరోసారి అంతకు మించి వీక్ అయిపోతుంది టీం. మరి వీళ్ళ దగ్గర ఉన్న గేమ్ ప్లాన్ ఏంటి, వీళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఉన్న మొత్తం టైం అయితే అయిపోయింది, ఇంకా 5 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది సాయి. ఖచ్చితంగా మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాల్సింది. థర్డ్ కన్సిక్యూటివ్ ఆల్ అవుట్ ని అందించకూడదు అంటే కనుక ఇక్కడ మాత్రం జెర్సీ నెంబర్ 7 రైడ్ కావడం చూసినాం. వరుణ్ రైడ్కి వచ్చాడు, బట్ ఎంటీ రైడ్ చూస్తున్నాం. ఇక్కడ మాత్రం బాసరా విద్యుత్ ఒక ఎండ్ నుంచి ప్రెషర్ పెడుతూనే ఉన్నారు. 1 vs 2 లో
రైడర్ కి చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇది భాగ్యనగర్ టైటన్స్ మీద కాబట్టి పాయింట్ ఏమైనా సాధిస్తాడా అంటే ఎస్, లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ నుంచి ఆ పవర్ ప్యాకెడ్ డాష్ ని మెచ్చుకోవాలి. రైట్ కార్నర్ డిఫెండర్ చేసినటువంటి టాకిల్ విఫలమైనప్పటికీ టైమ్లీ సపోర్ట్ వచ్చింది అక్కడ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ నుంచి. దాంతో టాకిల్ సక్సెస్, దాంతో సూపర్ టాకిల్ పాయింట్స్ లభించాయి బాసరా విద్యుత్ పైన భాగ్యనగర్ టైటన్స్ కి. సో ఇక్కడ పాయింట్స్ కి కొదవలేదు, ఆల్ అవుట్స్ కి లిమిట్ లేదు. ఎందుకంటే ఇటు సైడ్ ఆడుతుంది బాసరా విద్యుత్. ఎన్ని పాయింట్లు తీసుకున్నా సరే వాళ్ళకి దాహం తీరినట్టుగా కనిపిస్తుంది. చాలా చాలా డిఫరెన్స్ లో అయితే ఉంది గేమ్. మరి ఇలాగే వెళ్ళిపోతే కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉంటాయా సాయి అసలు భాగ్యనగర్ టైటన్స్ కి? భాగ్యనగర్ టైటన్స్ ఈ విధమైనటువంటి డిఫెన్సివ్ పర్ఫార్మెన్స్ కనుక వారు ఇచ్చారంటే ఖచ్చితంగా కంబ్యాక్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. మిస్టేక్స్ నుంచి కంపల్సరీ నేర్చుకోవాలి. అండ్ నేర్చుకున్నటువంటి ప్రధానంగా ఇక్కడ ట్యాకిల్ జరిగింది, నేర్చుకున్నట్టున్నారు పృథ్వీ. అక్కడి నుంచి మనం చెప్పుకునే మాటలన్నీ విన్నట్టున్నారు. శివకృష్ణని లాక్ చేసేసారు. దాంతో కాసేపు శివకృష్ణ బయటికి వెళ్ళి కూర్చోవలసింది. అండ్ డిఫెన్స్ లో మార్పు చూసాం, ఒక ట్యాకిల్ పాయింట్ వచ్చింది. అదేమైనా ఉత్సాహాన్ని పెంచుతుందా భాగ్యనగర్ టైటన్స్ లో? చూడాలి ఇక్కడ. సో ఈసారి ఆల్అౌట్ ప్రమాదంలోకి నెడతారా బాసరా విద్యుత్స్ ని? అది చాలా చాలా అవసరం ఇప్పుడు భాగ్యనగర్ టైటాన్స్ కి. ఎందుకంటే స్కోర్స్ చూసుకుంటే బాసరా విద్యుత్ 20 పాయింట్స్, భాగ్యనగర్ టైటాన్స్ 13 పాయింట్లతో కొద్దిగా వ్యత్యాసం కనిపిస్తుంది ప్రస్తుతానికైతే. ఫస్ట్ హాఫ్ లో 3 మినిట్స్ గేమ్ మిగిలింది కాబట్టి ఆ 3 మినిట్స్ లో ఖచ్చితంగా ఒక 2-3 పాయింట్లు తీసుకుంటే సెకండ్ హాఫ్ లో కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. సాయి, వాట్ అబౌట్ యూ? సో కబడ్డీలో ఇప్పుడు ఏదైనా జరగచ్చు. ఇంకా ఈ గేమ్ లో 20 మినిట్స్ రిమైనింగ్ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో అయితే 2 మినిట్స్ ప్లస్ టైం మిగిలింది కాబట్టి ఏదైనా జరగచ్చు. పాయింట్ బైస్ స్కోర్ లో డీప్ గా వెళ్ళట్లేదు. సెకండ్ హాఫ్ లో చూసుకుందాం అనుకుంటారు. దాంతో ఎంటీ రేట్ చేసుకుంటూ భాగ్యనగర్ టైటన్స్ రైడర్ వెనక్కి వచ్చేసాడు. ఆన్ ద అదర్ సైడ్ బాసరా విద్యుత్ దగ్గర లీడ్ ఉంది కాబట్టి డూ ఆర్ డై రైడ్స్ లో తప్ప వాళ్ళు డీప్ గా వెళ్ళి యాక్షన్ చేసే అవకాశం లేదు. ఏం చేస్తాడు రైడర్? పాయింట్ సాధిస్తాడా అంటే ఎంటీ రైడ్. రిస్క్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళైతే ఛాన్స్ కోసం చూస్తూ ఉన్నారు సాయి. సో మాటేసిన పులిలాగా, మాటేసిన పెద్ద పుల్లాగా వాళ్ళు ఒక ప్లాన్ అయితే ఫిక్స్ అయ్యారు. ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఎక్కడ మాత్రం దాంతో పనిచేయట్లేదు. ప్రధానంగా ఈరోజు బాసరా విద్యుత్ అయితే తన స్పీడ్ కి కళ్ళం అయితే వేశారు. ఇక్కడ మాత్రం టాకిల్ జరిగింది. భాగ్యనగర్ టైటన్స్ మెల్లమెల్లగా కంబ్యాక్ శంఖారావాన్ని పూరిస్తున్నారు. ఇక్కడ ఇంకా 1 మినిట్ ప్లస్ గేమ్ మిగిలి ఉంది. లెస్ దన్ 2 మినిట్ గేమ్. ఏం జరుగుతుందో చూడాలి ఇక్కడ. ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ పిక్చర్ అవి బాకీ అంటుంది. ఏం జరుగుతుందో చూడాలి పృథ్వీ. ఏమీ లేదు, చాలా క్లారిటీగా నడుస్తోంది గేమ్. 1 సైడెడ్ గా వెళుతుంది. కానీ భాగ్యనగర్ టైటన్స్ కి వెంబడించే అవకాశం ఉంది, చేజ్ చేసే ఛాన్స్ చాలా చాలా ఉంది. అలా చెయ్యాలంటే డిఫెన్స్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. వాళ్ళు ఎక్కడైనా వీక్ గా ఉన్నారు, అవతల టీం కి పాయింట్స్ వెళుతున్నాయంటే అది కేవలం డిఫెన్స్ ఎర్రర్ వల్ల. అదే మనం చూసి పాయింట్లు కోల్పోవడం ఇప్పటి వరకు గమనించాం. అది జరగకపోతే మాత్రం ఖచ్చితంగా మంచి ఫైట్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. భాగ్యనగర్ టైటన్స్ కి అన్ని కూడా ఇప్పుడు స్లోగా కలిసి వస్తున్నాయని చెప్పాలి. రైడర్ సెల్ఫ్ అవుట్ అయ్యాడన్నారు రెఫరీ. అండ్ మరోసారి డిస్కషన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ రెఫరీస్ మధ్య. ఏం మాట్లాడుకుంటారు చూద్దాం ఇక్కడ. సో ప్రతి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి రిఫరీస్ ఆచితూచి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు.
Yes, ఇక్కడ చెరో పాయింట్ దొరికింది. చెరొక పాయింట్. 2 టీమ్‌లకి కూడా. మరి ఏ మిస్టేక్ వల్ల ఇది జరిగింది? ఏ మిస్టేక్స్ జరిగినా కూడా ఈరోజు డామినేషన్ మాత్రం ఫస్ట్ హాఫ్ లో బాసరా విధ్వంసమే అని చెప్పాలి. ప్రధానంగా ఇప్పుడు 7 పాయింట్ల లీడ్ లో ఉన్నారు వాళ్ళు. అండ్ ఫస్ట్ హాఫ్ ముగియడానికి ఇంకా ఎన్ని సెకండ్లు టైం మిగిలి ఉండలేదు. ఫస్ట్ హాఫ్ లో మేబీ లాస్ట్ రైడ్ కాబోతోంది. అండ్ ప్రస్తుతానికైతే ఫస్ట్ హాఫ్ లో డామినేట్ చేసింది మాత్రం బాసరా విద్యుత్ 7 పాయింట్లతో. సెకండ్ హాఫ్ పిక్చర్ అభి బాకీ హే అంటుంది. ఏమంటారు పృథ్వీ? బాకీ ఉన్నారు. కానీ అప్పు చేయడం మంచిది కాదు గాబట్టి, ఆ బాకీ తొందరగా తీర్చుకుని భాగ్యనగర్ టైటాన్స్ గేమ్‌లోకి రావాలి. జస్ట్ చిన్న ఎడ్జ్ ఉంది. ఆ ఎడ్జ్‌ని కవర్ చేయాలంటే ఒక ఆల్ ఔట్ కానీ, లేదంటే ఒక సూపర్ రేట్ గాని, మంచి టాకిల్స్ గాని ఇనిషియేట్ చేసి దాంట్లో సక్సెస్ అయితే మాత్రం సరిపోతుంది. మరి చూద్దాం. ఇంకొక 20 నిమిషాల గేమ్ ఉంది కాబట్టి, ఆ గేమ్‌లో బాసర ఇంకా అదే రేంజ్‌లో ముందుకు వెళుతుందా? లేదంటే భాగ్యనగర్ టైటాన్స్ నెక్లెస్ రోడ్‌లా మెరుస్తుందా అనేది కొద్ది క్షణాల్లోనే మనకి తెలిసిపోతుంది కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. కబడ్డీలో ఇదే ఉత్కంఠ ప్రతి క్షణం ఉంటుంది. మీరన్నట్టు ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు. సెకండ్ హాఫ్‌లో ఎవరిదైనా పైచేయి కావచ్చు. Yes, get ready for the second half. చిన్న బ్రేక్ ఉంటుంది, తర్వాత సెకండ్ హాఫ్ షురూ. భాగ్యనగర్ టైటన్స్ లో సబ్స్టిట్యూషన్స్ అయితే జరుగుతున్నాయి. మరి ఆ సబ్స్టిట్యూషన్స్ ఏమైనా కలిసి వస్తాయా? సెకండ్ హాఫ్ కి స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ హాఫ్ లో బాసరా విద్యుత్ వాళ్ళ డామినేషన్ ఏంటో చూపించారు. అండ్ సెకండ్ హాఫ్ లోకి జర్సీ నెంబర్ 8 రవితేజ రైడ్ కి వచ్చాడు. రవి తేజంగా ఈరోజు ప్రచండంగా విజృంభించాల్సిందే. ఎందుకంటే బాసరా విద్యుత్ ఇప్పుడు ఫేవరబుల్ పొజిషన్ లో ఉన్నారు పృథ్వీ. వాళ్ళని దాటి గెలవాలంటే మాత్రం రవితేజ మంచి షోని పుట్టప్ చేయాలి. ఏమంటారు? ఫామ్‌లోకి రావాల్సిన ఆటగాళ్ళు చాలా ఉన్నారు. కానీ రావాల్సింది ఇప్పుడు భాగ్యనగర్ టైటాన్స్ 1 వర్సెస్ 5లో ప్రెషర్ కొంచెం రైడర్‌కి ఉంటుంది కాబట్టి ఇలాంటి టైంలో అయినా సరైన టాకిల్స్ చేయాలి. బోనస్ ఆన్‌లో ఉండదు కాబట్టి టాకిల్ చేస్తే అది కాన్ఫిడెన్స్‌ని బూస్ట్ చేస్తుంది. ఆ బూస్ట్ ఏదైతే స్కోర్ బోర్డ్‌లో గ్యాప్ కనిపిస్తుందో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి చాలా చాలా అవసరం. ఇప్పుడు ముందుగా పుంజుకోవాల్సింది ఆ కాన్ఫిడెన్స్‌లోనైతే నాకనిపిస్తుంది. ఎందుకంటే మరోసారి ఆల్ ఔట్ ప్రమాదంలో ఉంది కాబట్టి భాగ్యనగర్. ఎస్, ఇంకా 19 నిమిషాల కంటే ఎక్కువ సమయం మిగిలి ఉంది పృథ్వీ. ఈ మ్యాచ్ లో ఇంకా చాలా చాలా అద్భుతాల్ని మనం ఈరోజు చూడబోతున్నాం. చెస్ నెంబర్ 8 రవితేజ రైడ్ గా చూస్తున్నాం. 1 vs 4 లో బోనస్ అవైలబుల్ గా ఉండదు. ఎక్కువ మ్యాచ్ కవర్ చేయాల్సి ఉంటుంది. దాంతోనే ఒక ఎంటీ నెట్ ద్వారా వెనుదిరిగాడు ఇక్కడ రవితేజ. సో ఇటు మాత్రం పిల్లికి చెలగాటం, ఎలుక్కి ప్రాణ సంకట అన్నట్టు తయారైంది. బాసరికి మాత్రం నెమ్మది నెమ్మదిగా ఇది ఆట విడుపుగా మారిపోతే భాగ్యనగర్ టైటాన్స్ మాత్రం ప్రెషర్‌లోకి వెళ్ళిపోతుంది. సో చివరికెళ్ళే కొద్దీ అది మంచిది కాదు టీమ్‌కి. ఎస్, ఇక్కడ మాత్రం 2 ఆర్ డై రైడ్ ఫర్ భాగ్యనగర్ టైటన్స్. ఏం చేస్తాడో చూడాలి రైడర్. పాయింట్ సాధించాలంటున్నాడు కానీ రైడర్ సెల్ఫ్ అవుట్ అన్నారు. దాంతో బాసరా విద్యుత్ కి పాయింట్ లభించింది. అక్కడ రైడర్ అవుట్.
డిఫెండర్ ని టచ్ చేయకుండా వితౌట్ కాంటాక్ట్ లాబీలోకి వెళ్తే రైడర్ ని అవుట్ గా పరిగణిస్తారు. దాని ద్వారానే ఇక్కడ అవుట్ గా ప్రకటించారు రైడర్ ని. ఏం జరిగిందో చూడాలి అక్కడ. గోరే ప్రసాద్ ఏమంటున్నారు? ప్రస్తుతానికైతే వాడి వేడి చర్చలు అయితే జరుగుతున్నాయి. అండ్ మ్యాచ్ కూడా వాడి వేడిగానే జరుగుతుందని చెప్పాలి. చూడొచ్చు అక్కడ ఇరు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతూనే ఉన్నాయి. నీ సత్తా ఎంత అంటే నా సత్తా అంత అంటూ ఇరు జట్లు కూడా పోటీగా విజృంభిస్తున్నాయని చెప్పాలి. సో యువ తెలంగాణ ఛాంపియన్షిప్ అంటే అది తెలంగాణలో ఉన్నటువంటి కబడ్డీ టాలెంట్ అంతటిని కూడా బయటికి తీసుకురావడానికి వచ్చింది ఇక్కడ. ప్రధానంగా ఈ మ్యాచ్ లో నువ్వా నేనా అని మాత్రం పోటీ అయితే జరుగుతోంది. అండ్ ఈ మ్యాచ్ తర్వాత వి హ్యావ్ అండ్ అనదర్ మ్యాచ్, ఒక ఇంటెన్సివ్ మ్యాచ్ ఉండబోతోంది. భద్రాద్రి బ్రేవ్స్ తలపడబోతున్నారు అనంతగిరి హాక్స్ తోటి. సో అద్భుతమైనటువంటి మ్యాచ్ అన్నిటికీ కూడా వేదిక ఏదంటే యువ తెలంగాణ ఛాంపియన్షిప్ హైదరాబాద్ లోని ఎల్బీ ఇండోర్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ లని కూడా జరుగుతున్నాయి. దయచేసి స్టేడియంకి వచ్చేయండి, ఈ మ్యాచ్ లని లైవ్ లో వీక్షించేయండి. అండ్ యువ కబడ్డీ సిరీస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ మ్యాచ్ ని కూడా మీరు లైవ్ చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ రిలేటెడ్ టు యువ తెలంగాణ ఛాంపియన్షిప్. అందరూ కూడా డిస్కషన్స్ లో మునిగిపోయారు. యువ తెలంగాణ ఛాంపియన్షిప్ 2025 వేదిక మీద మనం చూస్తున్నాం. సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది, పలానా ప్లేయర్ ఎలా ఆడాడు, అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయి, ఆ ఒక్క మిస్టేక్ మస్తు ఉండేదబ్బా గేమ్. ఒక్క మిస్టేక్ చేయకుంటే అనే డిస్కషన్స్ అన్ని జరుగుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఫోన్లో లైవ్లో చూసే వాళ్ళకి అంత ఉత్కంఠగా ఉంటే, ఇక్కడ వాళ్ళందరూ కూడా మ్యాట్ ముందు, మ్యాట్కి కేవలం కొన్ని గజాల, కొన్ని అడుగుల, కొన్ని స్క్వేర్ ఫీట్స్ ముందు చూస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళ టెన్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళ డిస్కషన్స్ ఎంత డీప్గా ఉంటాయనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఏజ్తో సంబంధం లేదు ఈ గేమ్కి, ఎవరినైనా సరే ఉర్రూ తొలగించగలదు. దాన్నే మనం అంటాం మన కబడ్డీ. ప్లేట్ మొదలైపోయింది. మరోసారి జెర్సీ నెంబర్ 7 ఆల్ అవుట్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అంటే ట్యాకిల్ జరగాలి. అదే ట్యాకిల్ చూసాం ఇక్కడ. మీరు అన్నట్టుగానే కంబ్యాక్ అయితే ఇస్తున్నారు ఈరోజు భాగ్యనగర్ టైటన్స్. వాళ్ళ భాగ్యరేఖని మెల్లమెల్లగా పెంచుకుంటున్నారు. శివకృష్ణ ఇంజురీ కన్సర్న్ ఏమైనా ఉందా? ఒక చిన్న మైల్డ్ ఇంజురీ కన్సర్న్ చూస్తున్నాం యంగ్స్టర్ నుంచి. మరి ఇంజురీ నుంచి కూడా కోలుకోవాలి, టాప్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఒక యువ కెరటన్ లా విజృంభించాలంటే మాత్రం శివకృష్ణ శివుడిలో ఉన్నటువంటి పవర్ ని, కృష్ణుడిలో ఉన్నటువంటి వ్యూహాన్ని ఖచ్చితంగా మ్యాట్ పైన చూపించాల్సిందే. ఇక్కడ మాత్రం జెర్సీ నెంబర్ 8 రవితేజ రైడ్ కావడం చూస్తున్నాం. 1 vs 4 లో రవితేజ ఏం చేస్తున్నాడంటారు? లేదు, రవితేజ కన్ఫ్యూజ్ అవుతున్నాడు సాయి. రైడింగ్ స్పీడ్ లో, రైడింగ్ స్టైల్ లో మనకు క్లియర్ కట్ తెలుస్తుంది. కాన్ఫిడెన్స్ అయితే కనిపించట్లేదు. ఆబ్వియస్ గా అపోజిషన్ లో ఉన్న టీం అంత స్పీడ్ గా, అంత వన్ సైడెడ్ గా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకుండే కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. వాళ్ళకుండే గేమ్ స్టైల్ కూడా కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం కంబ్యాక్ ఇవ్వాల్సింది హైదరాబాద్ టైటన్స్, భాగ్యనగర్ టైటన్స్. హోమ్ గ్రౌండ్ వీళ్ళకి ఇది. హైదరాబాద్ లో మ్యాచెస్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళే హోమ్ టీమ్. మరి హోమ్ గ్రౌండ్ లో సత్తా చాటాల్సింది, ప్రత్యర్థుల్ని భయపెట్టాల్సింది. కానీ ఇక్కడ మాత్రం ఈరోజు బాసరా విద్యుత్ వాళ్ళ పవర్ చూపిస్తున్నారు. 1 vs 4 లో రైడర్ డీప్ గా వెళ్లాల్సినటువంటి ఛాన్స్ లేదు. డీప్ గా వెళ్తే ఈరోజు ట్యాకిల్స్ జరుగుతున్నాయి కాబట్టి చాలా క్లవర్ గా ఆలోచించి లెఫ్టీ రైడ్ ద్వారా వెనదిరిగాడు. ఇక్కడ మాత్రం ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ తోలే ప్రసాద్ రైడ్కి వచ్చాడు. విత్ నెంబర్ ఆఫ్ సీనియర్ నేషనల్స్ లో తెలంగాణ టీంకి రిప్రజెంట్ చేశాడు. అండ్ ప్రొఫెషనల్ లెవెల్లో కబడ్డీ ఆడినటువంటి బాగున్నటువంటి ప్లేయర్. సో బాసరా విద్యుత్కి ఒక మంచి క్యాప్టెన్ లభించాడు. కెప్టెన్సీ, కెప్టెన్ సలహాలు, కెప్టెన్ ధైర్యం అన్ని టీమ్ కి చాలా చాలా ఉపయోగపడతాయి. సో ఇప్పుడైతే కెప్టెన్ స్ట్రాంగ్ గా ఉంటాడో, రాజు సేనాధిపతి ఎంతైతే స్ట్రాంగ్ గా ఉంటాడో సైన్యం కూడా అంతే
గొప్పగా పోరాడుతుంది. ఇది యుద్ధంలో అయినా, ఆటలో అయినా చాలా చాలా యాప్ట్ వర్డ్ మరి. అదిరిపోయే డాష్ చూస్తున్నాం ఇక్కడ. ఆల్ అవుట్ అంచుల దాకా వెళ్ళి తప్పించుకున్నారు ఇక్కడ పూర్తిగా బాసరా విద్యుత్. సెకండ్ హాఫ్ లో కూడా వాళ్ళ డామినేషన్ నడుస్తుంది పృథ్వీ. ఇప్పుడు 8 పాయింట్ల లీడ్ లో కనిపిస్తున్నారు బాసరా విద్యుత్ అండ్ వాళ్ళ పోరాటం ఇంకా ఆగట్లేదు. yes వాట్ ఎన్ ఎస్కేప్ అది. ఇద్దరు డిఫెండర్స్ ని అవుట్ చేసుకుంటూ రైడర్ మిడ్ లైన్ రీచ్ అయిపోయాడు. దాంతో 2 పాయింట్లు లభించాయి. ఫస్ట్ డబల్ థై హోల్డ్ చేద్దాం అనుకున్నారు కానీ అక్కడ యాంగిల్ దొరకలేదు. ఆ తర్వాత సపోర్ట్ వచ్చినటువంటి ఆజాద్ కూడా బయటికి వెళ్ళక తప్పలేదు ఇక్కడ. ఇప్పుడిప్పుడే మ్యాట్ మీద స్ట్రెంగ్త్ పెరుగుతున్న సమయంలో రిస్క్ చేయాల్సిన అవసరం లేనే లేదు. ఆ రిస్క్ తీసుకొచ్చిన డ్యామేజ్ ఏంటి అనేది ఇంకొక నిమిషంలో తేలిపోతుంది. ఎందుకంటే మరోసారి ఆల్ అవుట్ అయ్యే ఛాన్స్ లో ఉంది ఇప్పుడు భాగ్యనగర్ టైటాన్స్. ఫుల్ స్ట్రెంగ్త్ లో ఉన్నారు. అట్లీస్ట్ బోనస్ మీద ఆడి ఇంకొక పాయింట్ తీసుకొస్తే మాత్రం కొద్దిగా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది గేమ్. కానీ అక్కడ ఛాన్స్ ఇచ్చేలా అయితే కనిపించట్లేదు. బాసర వాళ్ళు ఆల్రెడీ ఫుల్ ప్లెడ్జ్డ్ గా వాళ్ళ యాటిట్యూడ్ కూడా మారిపోతూ ఉంటుంది. స్కోర్ బోర్డ్ లో అంత స్కోర్ కార్డ్ లో కనిపిస్తున్నప్పుడు ఆటలో తగ్గరు కదా. జట్టు కూడా తగ్గేదేలే అన్న లెవెల్లో పర్ఫార్మెన్స్ అయితే ఈరోజు ఇస్తున్నారని చెప్పాలి. ప్రధానంగా ఇప్పటికీ నువ్వా నేనా అన్నట్టుగా ఈ మ్యాచ్ అయితే కొనసాగుతుంది. 1 vs 2 టాకిల్ చేసే ప్రయత్నం సక్సెస్ అయ్యారు. ఎస్ సూపర్ టాకిల్ పాయింట్స్ లభిస్తాయి ఇక్కడ. చూస్తున్నాం ప్లేయర్ నుంచి వరుణ్ నేత వాటర్ టాకిల్ అది ఏ మాత్రం పట్టు వదలలేదు. డబల్ యాంకిల్ హోల్డ్ జరిగింది. దాని తర్వాత వాట్ ఏ పర్ఫార్మెన్స్. నిజంగా అద్దరు కొట్టేస్తున్నారు పృథ్వీ. సూపర్ టాకిల్ స్ట్రగుల్ నచ్చింది. అలాగే జెర్సీ నెంబర్ 9 పోరాటం కూడా నచ్చింది. ఏ మాత్రం ఛాన్స్ ఇచ్చినా ఇంకా ఇంకా ఊబిలోకి కూరుకుపోయే అవకాశం ఉంది కాబట్టి టీం జెర్సీ నెంబర్ 9 మొత్తం ఉన్న బలాన్నంతా ఉపయోగించి నాకైతే కుస్తీ పోటీని తలపించింది లాస్ట్ రైడ్. మరి అది వృధా అవ్వకూడదు. అంత కష్టపడిన సూపర్ టాకిల్ లేదు వేస్ట్ అవ్వకూడదు అంటే ఎస్ పాయింట్ తీసుకోవాలి అనుకున్నట్టుగానే ఓపిక ఆడుతున్నాడు జెర్సీ నెంబర్ 9. దీంతో మరో పాయింట్ భాగ్యనగర్ టైటాన్స్ కి. ఎస్ రైట్ కార్నర్ జెర్సీ నెంబర్ 13 పైన చాలా ఈజీతో వెళ్ళి పాయింట్ సాధించాడు. అండ్ ఇప్పుడు భాగ్యనగర్ టైటన్స్ టైం అవుట్ తీసుకున్నారు. మెల్లగా కంబ్యాక్ ఇస్తున్నారు కాబట్టి కోచ్ ఇచ్చే సలహాలు చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించబోతున్నాయి. కోచ్ ఏం చెప్తారంటే లీడ్ ని వీలైనంత తగ్గించండి, ప్రెషర్ లోకి వెళ్ళొద్దు, టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వీరిని ఎక్కువ పాయింట్ సాధించండి అంటారు. వేరిన్ ఇక్కడ మాత్రం బాసరా విద్యుత్ కోచ్ మాత్రం మరి పాయింట్లు ఇవ్వద్దు, మనం లీడ్ లో ఉన్నాం, గెలిచేది మనమే నిలిచేది మనమే అని మోటివేట్ చేస్తూ ఉంటారు. మరి ఎవరి సలహాలు పని చేయబోతున్నాయి అంటారు పృథ్వీ? సలహాలు ఇవ్వడం వరకే ఇవ్వడం అనేది ప్లేయర్స్ బాధ్యత. ఇక్కడే మనం మెరికల్ లాంటి ప్లేయర్లను బయటకు రావడం చూస్తూ ఉంటాం. సో కోచ్ ఎంతవరకు తీసుకురాగలరు, మ్యాట్ వరకు తీసుకురాగలుగుతారు. మ్యాట్ పైన ఆడేదే ఆట. కోర్ట్ బయట కోచ్ ఎన్ని సలహాలు చెప్పినా ప్రధానంగా ఇక్కడ ఆడేది మాత్రం ప్లేయర్స్ అని చెప్పాలి. సో ప్లేయర్స్ ఇచ్చే పర్ఫార్మెన్స్ పైనే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఆట అంతా కూడా. ఏం జరుగుతోంది 1 vs 5 లో బోనస్ అవైలబిలిటీ ఉండదు. డీప్ గా వెళ్తాడా జెర్సీ నెంబర్ 9 రాజశేఖర్. ఈరోజు రాజులా లీడ్ చేయాల్సిందే. భాగ్యనగర్ టైటన్స్ విజయం సాధించాల్సిందే. ఎస్ 12 నిమిషాల ఆట మిగిలింది. 6 పాయింట్ల లీడ్లో బాసరా విద్యుత్ శక్తిని చూపిస్తున్నారు ఇక్కడ భాగ్యనగర్ టైటన్స్ కి విరుద్ధంగా. చాలా చాలా లీడ్ ని తగ్గించుకుంటూ వచ్చి జస్ట్ 6 పాయింట్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది సాయి. అది పెద్ద డిఫరెన్స్ కాదు కానీ చాలా తడబడుతున్నారు. ఇప్పుడు దాకా ఎవరైనా బాగా ఆడారు భాగ్యనగర్ టైటాన్ నుంచి అంటే కనుక జెర్సీ నెంబర్ 9 అని చెప్పాలి. అది కూడా లాస్ట్ 3-4 మినిట్స్ నుంచి చాలా డెడికేటెడ్ గా ఆడుతున్నాడు కాబట్టి ఈ మాత్రం గౌరవప్రదమైన స్కోర్ అయినా భాగ్యనగర్ టైటాన్స్ కి దక్కింది.
టైం చాలా తక్కువగా ఉంది. లీడ్ చూస్తే 6 పాయింట్లు ఉన్నాయి. సో వీలైనంత తక్కువ టైంలో ఆ లీడ్ తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ ఇక్కడ 2 ఆర్ డై రైడ్ బాసరా విద్యుత్ కి దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. లాస్ట్ ఫ్యూ సెకండ్స్ వరకు కూడా రైడర్ ని హోల్డ్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం వండర్ఫుల్ బ్లాక్, అది దాన్ని డాష్ గా కన్వర్ట్ చేశారు. దాంతో రైడర్ అవుట్. 1 పాయింట్ గోస్ టు భాగ్యనగర్ టైటన్స్. భాగ్యనగర్ టైటన్స్ మెల్లమెల్లగా కంబ్యాక్ ఇస్తున్నారు పృథ్వీ. సాయి ఇక్కడ ఈ టైటన్స్ మాత్రం ఒక 7 పాయింట్స్ ఎడ్జ్ తో గెలిచినట్లయితే ఆ రిస్క్ అంతా కూడా బాసర విద్యుత్ మీద పడుతుంది. వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. అందుకేనేమో బాసర విద్యుత్ ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఆడుతున్నారు. అఫీషియల్ టైమ్ అవుట్ జరుగుతున్నాయి. గేమ్ అయిపోతూ వస్తుంది. ఎలిమినేట్ అవ్వడానికి ఏ ప్లేయర్ కూడా ఇష్టపడ్డు ఆ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి ఎంత కష్టమైనా పడతాడు కాబట్టి, సో ఆ కష్టాన్ని ఇప్పుడు బాసర విద్యుత్ నుంచి మనం చూస్తున్నాం. మరి ఆ కష్టం ఫలిస్తుందా? చిన్నపాటి డిస్కషన్. ఎంత కష్టమైనా కబడ్డీ ప్లేయర్స్ కి అది ఇష్టమే అని చెప్పాలి. ఆ ఇష్టం ప్రతి ఒక్క రైడ్ లో కనిపిస్తుంది, ప్రతి ఒక్క ట్యాకిల్ లో కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం డిఫెండర్ అవుట్ ఆఫ్ ది బౌండ్స్ అయిపోయాడు, రైడర్ కూడా అవుట్ ఆఫ్ ది బౌండ్స్ అయిపోయాడు. మేబీ డాష్ చేసే ప్రయత్నంలో డిఫెండర్ కూడా అవుట్ ఆఫ్ ది బౌండ్స్ అయిపోయాడు. దాంతో పాయింట్ అయితే లభించింది. ఇక్కడ చూడొచ్చు రాజశేఖర్ మరోసారి బయటికి వెళ్ళక తప్పదు. ఈరోజు తన పైన ప్రయోగించాల్సినటువంటి వ్యూహాలన్నింటినీ కూడా టెక్స్ట్ బుక్ నుంచి తీసుకొచ్చినట్టున్నారు ఇక్కడ బాసర విద్యుత్. లేదు సాయి, క్లియర్ కట్ గా ఈ రోజు నువ్వు పరిగెత్తకపోతే ఓడిపోతావు అంటే ఏమవుతుంది? ఆట ఇలా ఉంటుంది. ఈ రేంజ్ లో ఆడుతూ ఉంటారు. ఓహో, 2 పాయింట్స్ రైడ్. ఏం జరిగింది? భాగ్యనగర్ టైటన్స్ కున్నటువంటి హోప్ ని కూడా మెల్లమెల్లగా తగ్గిస్తున్నారు. ఇక్కడ రైడర్ వెళ్ళాడు, హ్యాండ్ టచ్ చేసాడు. ఆ తర్వాత టాకిల్ చేద్దామని వచ్చినటువంటి డిఫెండర్ నుంచి కూడా తప్పించుకుంటూ మిడ్ లైన్ రీచ్ అయిపోయాడు అక్కడ. అండ్ ఇక్కడ మాత్రం బోనస్ ఇనిషియేషన్ జరిగింది. బోనస్ లభించిందా లేదు అక్కడ. ఇట్స్ ఎన్ ఎంప్టీ రైడ్. ఇక్కడ మాత్రం జర్సీ నెంబర్ 8 రైడ్ కార్డు చూస్తున్నాం. ద బెస్ట్ రైడర్స్ ఫ్రమ్ బాసరా విద్యుత్ ఇప్పుడు ఏం చేస్తాడు, ఈ రైడ్ లో ఏం చేస్తాడో చూడాలి. లాస్ట్ 10 మినిట్స్ ఆటకి చేరుకున్నాం. ప్రస్తుతానికి అయితే 7 పాయింట్ల లీడ్ లో ఉన్నారు ఇక్కడ బాసరా విద్యుత్. 1/3 లో రిస్క్ అవసరం లేదు. సబ్స్టిట్యూట్ చేస్తున్నారు, ప్లేయర్స్ ని మారుస్తున్నారు. లీడ్ లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని చెక్ చేసుకుంటున్నారు. మాత్రం గేమ్ లో కొంచెం ఆదమరుపుగా ఉన్నా కూడా స్కోర్లు ఎలా పెరిగిపోతాయి, ఎలా పెరిగిపోతూ ఉంటాయి అనడానికి ఎగ్జాక్ట్ గేమ్. బాసరా విద్యుత్ 29 పాయింట్లు అయితే భాగ్యనగర్ టైటాన్స్ 22 పాయింట్లు. బాసరా విద్యుత్ స్కోర్ చెప్తున్నారు అక్కడ 7 పాయింట్ల లీడ్ లో ఉన్నాము. 9 మినిట్స్ కంటే ఎక్కువ సమయం మిగిలి ఉంది, 10 మినిట్స్ కంటే తక్కువ సమయం మిగిలి ఉంది. సో మీరు ఖచ్చితంగా పాయింట్స్ కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. టైం ని కిల్ చేయండి, 2 ఆర్ డై రైడ్స్ అటెంప్ట్ చేయండి అంటారు. వేరే ఇక్కడ భాగ్యనగర్ టైటన్స్ మాత్రం కంబ్యాక్ ఇవ్వండి. ప్రతి ఒక్క రైడ్ లో పాయింట్స్ కోసం వెళ్ళండి, ప్రతి ఒక్క టాకిల్ ని ఇనిషియేట్ చేయండి, సక్సెస్ చేయండి అని చెప్తుంటారు. ఇక్కడ మాత్రం జర్సీ నెంబర్ 8 రవితేజ రైడ్ కి వచ్చేసాడు. ఈ రోజు తన పర్ఫార్మెన్స్ చాలా చాలా కీలకం పడుతుంది. టైం అయిపోతుంది. ఏమైనా మిగిలిపోయిన పర్ఫార్మెన్స్లు కానీ దాచిపెట్టిన అస్త్రాలు కానీ ఉంటే మ్యాట్ మీద కావాలి, మ్యాట్ మీదకి రావాలి. ఒక్కసారి చేయి దాటిపోయిన తర్వాత చాలా రోజులు పడుతుంది మరోసారి అవకాశం రావాలంటే. సో ఎక్కడ కూడా శక్తి వంచన లేకుండా ఇప్పుడు పాయింట్ల వేట కొనసాగించాలి. భాగ్యనగర్ టైటాన్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆ దమ్ బిర్యానీని గుర్తు తెచ్చుకుని పట్టు పడితే నా సామిరంగా ఉంటది. ఆట అదిరిపోవాలి. సో 8 మినిట్స్ గేమ్ ఉంది కాబట్టి సాయి, నాకు తెలిసి ఇప్పుడున్న డిఫరెన్స్ అయితే అంత పెద్దది కాదు అనేది నా ఒపీనియన్. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? 6 పాయింట్స్ లీడ్ అయితే పెద్ద విషయం ఏమీ కాదు ఇక్కడ. అండ్ ఇక్కడ 8 మినిట్స్ టైం అయితే మిగిలి ఉంది. అండ్ ఇక్కడ టాకిల్ ఇనిషియేషన్, యాంకిల్ హోల్డ్ జరిగింది.
లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ ఆజాద్ నుంచి అండ్ టాకిల్ సక్సెస్. దాంతో భాగ్యనగర్ టైటన్స్ మెల్లమెల్లగా కమ్బ్యాక్ ఇస్తున్నారు. ఎస్, మేము కూడా ఇంకా గేమ్ లోనే ఉన్నామంటున్నారు. కమ్బ్యాక్ శంకరావాన్ని పూజిస్తున్నారు ఇక్కడ. ఆజాద్ మాత్రమే స్వేచ్ఛనివ్వగలను అనుకుంటా. మరి ఇప్పుడు నలుగురు ఉన్నారు కాబట్టి జెర్సీ నెంబర్ 8 అట్లీస్ట్ ఒక్కరిని తీసుకువెళ్ళగలిగితే, ఒక్క పాయింట్ పట్టుకెళ్ళగలిగితే కథ వేరేగా ఉంటుంది. కానీ యాజ్ ఇట్ ఈస్ గా ఎంటీ రైడ్సే చూస్తున్నాం. ఆ పవర్ చూడలేకపోతున్నాం రైడర్ నుంచి. భాగ్యనగర్ టైటాన్స్ రేడింగ్ యూనిట్ లో చాలా 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 బెటర్ అవ్వాలి. ఎస్, వరుణ్ నేత అండ్ ఆజాద్ ఇద్దరు కూడా కార్నర్స్ కాంబినేషన్ సెట్ చేసుకుని ఆడాల్సిందే. అలా ఆడితేనే వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ మాత్రం జెర్సీ నెంబర్ 6 ఈరోజు సుశాంత్ రెడ్డి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బాసురా విద్యుత్ నుంచి. సో వాళ్ళకి రిస్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు రిస్క్ అంతా కూడా భాగ్యనగర్ టైటన్స్ వైపే ఉంది. 7 minutes కంటే తక్కువ సమయం మిగిలి ఉంది అండ్ 5 points లీడ్ లో బాసరా విద్యుత్. ఏం చేస్తారు? దమ్ బిర్యానీ రుచి చూపిస్తారు ఇక్కడ బాసరా విద్యుత్. సో కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజన్స్ కొనసాగుతున్నాయి. 6 నిమిషాల ఆటలు. బాసరా విద్యుత్ 29 పాయింట్స్, భాగ్యనగర్ టైటాన్స్ 25 పాయింట్లు. కేవలం 4 పాయింట్ల ఎడ్జ్ మాత్రమే ఉంది. మరి 4 పాయింట్ల ఎడ్జ్ని ఫిల్ చేయడం అంత ఆసామాషి అంటే కాదు. బాసరా విద్యుత్ ఏ మాత్రం చిన్న సంధిచ్చినా సరే దాన్ని 10 పాయింట్ల లీడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఓపిక్గా ఆడాలి. ఇప్పటి వరకు ఏం ఆడాము, ఎంత పోగొట్టాము అనేది పక్కన పెడితే ఇప్పటి నుంచి మాత్రం భాగ్యనగర్ టైటాన్స్ చాలా చాలా జాగ్రత్తగా ఆడాలి. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఆ రేడర్ చేసినట్టు. ఖచ్చితంగా పాయింట్స్ సాధించాల్సిందే. సుశాంత్ రెడ్డి వచ్చాడు 2 or die రేట్ లో బాసరా విద్యుత్ నుంచి. దీన్ని ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటారంటే అనవసరమైనటువంటి టాకిల్. లాస్ట్ సెకండ్స్ వరకు రైడర్ ని హోల్డ్ చేస్తే సరిపోతుంది. కానీ బాల్ లైన్ బయటకు వచ్చి 3 రైట్ పాయింట్స్ ని సమర్పించుకున్నారు. యాంకిల్ హోల్డ్ విఫలమైంది ఆజాద్ నుంచి. తర్వాత సపోర్ట్ వచ్చినటువంటి ప్లేయర్స్ వరుణ్ నేత కావచ్చు, వేరొక డిఫెండర్ కావచ్చు, మొత్తం అందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. దాంతో మరోసారి భారీ లీడ్ దిశగా దూసుకుపోతుంది ఇక్కడ బాసరా విద్యుత్. అందొచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నారు సాయి. సో ఇక కోలుకోవడం అనేది దాదాపుగా అసంభవం. సో చెరో పాయింట్ తీసుకుంటూ వెళ్ళినా కూడా బాసరా విద్యుత్ అయితే ఖచ్చితంగా డామినేషన్ ని చూపిస్తారు. ఆల్అౌట్ ప్రమాదంలో కూడా ఉంది 1 versus 4. ఒక్క పాయింట్ కానీ కోల్పోతే చాలా చాలా టఫ్ అవుతుంది గేమ్. ఖచ్చితంగా గెలవాలి అంటే కనుక ఇప్పటి నుంచి కమ్బ్యాక్ ఇవ్వాల్సింది. 1 versus 4 లో వాళ్ళకి బోనస్ అవకాశం లేదు. మరి బాసరా విద్యుత్ దగ్గర బోనస్ సాధించే అవకాశం భాగ్యనగర్ టైటన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమైనా యూటిలైజ్ చేసుకుంటారా, ఏం చేస్తారో చూడాలి ఇక్కడ. 1 versus 5 ఇచ్చట్లకి కూడా బోనస్ అవకాశం లేదు. రవితేజ స్పీడ్ పెంచాల్సిందే, ప్రతి ఒక్క రైట్ లో కాంట్రిబ్యూట్ చేయాల్సిందే, రైట్ పాయింట్ సాధించాల్సిందే. డిఫెన్స్ అయితే షఫల్ చేస్తున్నాడు, ఫుట్ వర్క్ చేస్తున్నాడు, ఎస్ డీప్ గా వెళ్తున్నాడు. పాయింట్ ఏమైనా సాధిస్తాడా? పాయింట్ లభించిందా? పాయింట్ కాదు సాయి, పాయింట్స్ కావాలి. సో మల్టీ రేట్ పాయింట్స్, సూపర్ టాకిల్స్, సూపర్ రేట్స్ ఇలాంటివే పని అవుతాయి. 4 minutes గేమ్ మాత్రమే ఉంది కాబట్టి చాలా చాలా తీవ్రంగా కష్టపడాలి భాగ్యనగర్ టైటాన్స్. అట్లీస్ట్ టైకి వెళ్ళాలన్నా కూడా అందుకోలేనంత గ్యాప్ అయితే క్రియేట్ అయిపోతూ వస్తుంది. ఆ 4 పాయింట్ల ఎడ్జ్ ఉన్నప్పుడు కొద్దిగా ప్లాన్ మార్చి గేర్ మార్చి ఉంటే అట్లీస్ట్ ఫార్గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కాబట్టి అయిందేదో అయ్యింది, ఎట్లయితే అట్లా చూసుకుందాం అన్నట్టు జమ్మి పెట్టి మరీ చెప్పాలి ఆడతామని. కానీ నో ఛాన్స్ ఇక్కడ బాసరా విద్యుత్ ఎక్కడా కూడా చిన్న అవకాశం కూడా ఇవ్వట్లేదు. కానీ రవితేజకి మాత్రం ఏ మాత్రం ఛాన్స్ లేదని చెప్పారు ఇక్కడ బాసరా విద్యుత్. 1 versus 3 సూపర్ ట్యాకిల్ చేస్తారా? సూపర్ ట్యాకిల్ ఛాన్స్ ఉంది ఇప్పుడు.
కానీ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. యంగ్ రైడర్ ఫ్రెష్ లెగ్స్ తో వచ్చి పాయింట్ అయితే తీసుకెళ్ళాడు ఇక్కడ శశాంక్ రెడ్డి. యంగ్స్టర్ ఏ మాత్రం కూడా భయం లేకుండా బెరుకు లేకుండా పాయింట్స్ పైన పాయింట్స్ సాధిస్తూనే ఉన్నాడు. గౌరీ అండ్ అనిల్, కెప్టెన్ గౌరీ బయటికి వెళ్ళిపోయాడు. మరి టీం ని ఇప్పుడు లీడ్ చేసేది ఎవరు? ఒకే ఒక ప్లేయర్ మిగిలి ఉన్నాడు. ఈ రైడ్ లో ఖచ్చితంగా టచ్ పాయింట్ కావాల్సిందే, లేదంటే ఆల్ అవుట్ ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. ఆల్ అవుట్ చేస్తారా అంటే ఇక్కడ బోనస్ ప్లస్ 1 పాయింట్ సాధించకూడదు. ముందు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం, జెర్సీ నెంబర్ 9 తప్ప భాగ్యనగర్ టైటాన్స్ నుంచి ఎవరు కూడా అంత స్పెషల్ ఎఫర్ట్స్ అయితే పెట్టట్లేదు. రివైవ్ చేశాడు ఒక పర్సన్ని, ఒక ప్లేయర్ని. సో సబ్స్టిట్యూట్గా ఇలాంటి సిచ్యువేషన్లో మ్యాట్ మీదకి తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే చూపించాల్సి ఉంటుంది ఆ ప్లేయర్. బాసరా విద్యుత్ 35 పాయింట్లు, భాగ్యనగర్ టైటాన్స్ 28 పాయింట్స్. 2 మినిట్స్ గేమ్ మాత్రమే ఉంది. సో ఇది మాత్రం ట్యాకిల్ అయితే సాయి వాళ్ళు ఫుల్ ప్లెజర్గా ఫస్ట్ నుంచి కూడా ఏదైతే ఆ మిస్టేక్స్ చేశారో అవన్నిటిని కూడా రెక్టిఫై చేసుకున్నట్టే. ఈ ట్యాకిల్ జరగాలి, టాప్ రైడర్ని ట్యాకిల్ చేయాలి, ఇక్కడ యాక్షన్ అయితే చూడాలి, కానీ ఛాన్స్ తీసుకోవట్లేదు ఇక్కడ బాసరా. బాసరా విద్యుత్ ఎటువంటి ప్రెషర్ లేదు వాళ్ళ పైన. టైం ని కిల్ చేసే సరిపోతుంది. 7 పాయింట్ల లీడ్ ఉంది, కానీ ఇప్పుడు రిస్క్ మొత్తం కూడా భాగ్యనగర్ టైటన్స్ మీద ఉంది. ప్రతి ఒక్క రైడ్ లో కూడా మల్టిపుల్ పాయింట్స్ సాధిస్తే కానీ ఈ మ్యాచ్ లో గెలిచే ఛాన్స్ లేదు. మేబీ ఒక 3 కన్సిక్యూటివ్ రైడ్స్ రావచ్చు ఈ మ్యాచ్ లో. మరి ఏ మాత్రం ప్రెషర్ లో కనపడట్లేదు ఇక్కడ. వన్ సైడ్ చేశాడు డిఫెన్స్ అందరిని అండ్ పాయింట్ సాధించాడు సద్దాం పైన. చెస్ నెంబర్ 20 ఫ్రమ్ బాసరా విద్యుత్. సబ్స్టిట్యూషన్స్ మరోసారి ఆపద్బాంధవుణ్ణి భాగ్యనగరాన్ని గట్టెక్కించకపోయినా, భాగ్యనగరాన్ని లీడ్ చేయకపోయినా, భాగ్యనగరానికి ఎంతో కొంత ఊదే జెర్సీ నెంబర్ 9 ని మరోసారి మ్యాచ్ మీదకి తీసుకొచ్చిన ప్రతిసారి రాజశేఖర్ తన వంతుగా ఒక్కొక్క పాయింట్ యాడ్ చేస్తూనే ఉన్నాడు. కానీ మిగతా ప్లేయర్స్ అందరి కోఆర్డినేషన్ బాగుంటేనే టీం బాగుంటుంది. టీం బాగుంటే మాత్రమే ఆ లీడ్ దొరుకుతుంది. లీడ్ దొరికితే విన్నింగ్ ఛాన్సెస్ పెరుగుతాయి. విన్నింగ్ ఛాన్సెస్ పెరగాలంటే పాయింట్స్ సాధించాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం బాసరా విద్యుత్ కన్సిక్యూటివ్ రైడ్స్ లో పాయింట్స్ సాధిస్తున్నారు. అండ్ ఈసారి రాజశేఖర్ ఏ రైడర్ అయితే ఆపద్ బాంధవుడిలా మారి వాళ్ళని కాపాడుతున్నాడు, ఆ రైడర్ ని ఇక్కడ తీసుకొచ్చేసారు బాసరా విద్యుత్. ఛాన్సే లేదు. లెస్ దెన్ 7 పాయింట్స్ తో ఓడితే కనుక ఒక లీగ్ పాయింట్ వస్తుంది. దానికోసం ఏమైనా ట్రై చేస్తారా? కంప్లీట్ రైడ్ ని కిల్ చేసినా కూడా, టైం కిల్ చేసినా కూడా నెక్స్ట్ రైడ్ ఆల్ అవుట్ ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ లెస్ దెన్ 7 పాయింట్స్ తో ఓడిపోతే వచ్చేటువంటి లీగ్ పాయింట్ కూడా ఇవ్వలేదు. ఆల్ అవుట్ పాయింట్స్ సాధించేశారు. దీంతో మోర్ దెన్ 7 పాయింట్స్ లీడ్ తో విజయం సాధిస్తుంది ఇక్కడ బాసరా విద్యుత్. అండ్ ఎలిమినేషన్ కి అతి చేరువలో ప్రస్తుతానికి భాగ్యనగర్ టైటన్స్. సో రివర్స్ లో జరుగుతున్నాయి గేమ్స్ అన్ని కూడా. ఏ లీడ్ అయితే కావాలో గెలవడానికి, ఏ లీడ్ తో గెలిస్తే గట్టెక్కుతామో వాళ్ళు మాత్రం అడ్డుగా పర్ఫామ్ చేయట్లేదు. సో ఇక్కడ మ్యాచ్ అయితే ముగిసింది. బాసరా విద్యుత్ స్పీడ్ ముందు భాగ్యనగర్ టైటాన్స్ షోల్డర్ డౌన్ చేయాల్సిన పరిస్థితి. ఆబ్వియస్లీ గేమ్లో ఇదొక పార్ట్. బాగా ఆడిన వాళ్ళదే పై చేయి, బలం, బుద్ధి, కోఆర్డినేషన్ అన్ని ఉపయోగించిన వాళ్ళే కబడ్డీ మ్యాట్ మీద యోధులుగా నిలుస్తారు. అందుకే ఈ రోజు మన ముందు నిలబడ్డారు గొప్ప విజేతలుగా ఈ మ్యాచ్ లో బాసరా విద్యుత్. నిజంగానే 1,00,000 క్యాండ్ల బల్బుస్ లా కనిపిస్తున్నారు వాళ్ళు మన యువ తెలంగాణ ఛాంపియన్షిప్ మ్యాట్ మీద. ఈ రోజు అక్షరాస్యతకు ఆ బాసరా ఎంత గొప్ప ఎగ్జాంపుల్. అక్షరాభ్యాసానికి, కబడ్డీ ఆటకు కూడా మేము అంతే ఫేమస్ అన్నట్టుగా మ్యాచ్